అదేదో నేను ముందే సెట్ చేసినా అనుకుంటారు కొంచెం. నాకు మైక్ లాస్ట్కి ఇచ్చారు. అక్కడ ఒక్కొక్కరు ఫేసెస్ పండుకొని లేచి నా కోసం ఒక 20 మెంబర్స్ వస్తే ఒక ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు నాకు ఇప్పుడు. సో ముందుగా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నేను ఒకటి బాగా నమ్ముతా, ఒక నార్మల్ కొత్తగా వచ్చిన హీరో స్టార్గా మారడానికి ఇద్దరే రీజన్స్, వన్ మీడియా అండ్ నెక్స్ట్ ఆడియన్స్. సో కొత్తగా వస్తున్నా, మీ సపోర్ట్ నాకు కావాలి. లేదు లేదు ఇంకా అయిపోలేదు. సో నేను మర్చిపోతా అని ఒక ఇక్కడ కూడా చిట్టు పెట్టుకుని వచ్చారా అండి మీరు? అలవాటు అయిపోయింది. వీడేంటి పేపర్ తీస్తున్నాడు ఇంకో గంట మాట్లాడతాడు అనుకో, జస్ట్ నేమ్స్ అంతే. అప్పుడెప్పుడో కాలేజ్లో ఎగ్జామ్లో పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడే పెట్టుకున్నా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ మై ప్రొడ్యూసర్ యుగంధర్ గారు. సిగ్గుపడుతున్నారేంటి సార్? థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి రావాలంటే ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇయర్స్ ట్రై చేసి 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 వెక్సప్ అయిపోయి ఆ ఆశని వదులుకోవడం నేను చాలామందిని చూశాను. కానీ ఒక కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అది మామూలు విషయం కాదు. యుగంధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కొత్త హీరోస్ని ఇంకా ఎంతోమంది ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే కొత్త వాళ్ళని కాదు, నాతో మళ్ళీ చేయొచ్చు. నెక్స్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలని కాదు. నెక్స్ట్ డైరెక్టర్ గారు సతీష్ సార్, సతీష్ అన్న నాకు బ్రదర్. ఆయన చెప్పినట్టు బ్రదర్ ఎవ్రీథింగ్, హీస్ ఎవ్రీథింగ్ టు మీ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంత ఫార్మల్గా చెప్తుంటే నాకు సిగ్గవుతుంది. వీ షేర్ ఎవ్రీథింగ్, హీస్ లైక్ ఎ బ్రదర్ టు మీ. ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఎన్నో స్క్రిప్ట్స్, ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ మేము డిస్కస్ చేసి ఉంటాం. కానీ ఫైనల్లీ మాకు ఒక మూవీకి కలిసి వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఇక్కడ ఒక్కొక్కరు ఫేసెస్ చూస్తుంటే మనకు ఎక్కువ టైం ఇచ్చేటట్లేరు. సో తొందరగా కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ మా హీరోయిన్ గరిమా చౌహాన్. తెలుగు రాకపోయినా పెద్ద పెద్ద డైలాగ్స్ని ఒక ఫ్లోలో చెప్పి ఎమోషన్స్ని పండించడం మామూలు విషయం కాదు. తెలుగు వచ్చిన మేమే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటాం, అలాంటిది తెలుగు రాకపోయినా లెంతీ డైలాగ్స్ ఒకటే స్టేజ్లో చెప్పాలంటే ఇట్స్ వెరీ గ్రేట్. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలా నేర్పించిన తెలుగు చెప్పమని చెప్పి, ఇప్పుడు ఏం మాట్లాడలే టెన్షన్తో అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఆర్ డిఓపి పరశురామన్. అవును, సెట్స్లో చాలా గట్టిగా అరుస్తుంటాడు, కానీ స్టేజ్ మీదకి వస్తే పొద్దున్న నుంచి నన్ను అడుగుతున్నాడు ఏం మాట్లాడాలి అసలు ఎట్లా భయంతో. కానీ బాగానే మాట్లాడినావు అన్న, సూపర్. యంగ్ టాలెంట్, యంగే కదా, వెరీ యంగ్ టాలెంట్, కొత్తగా వచ్చిన మేమంతా కొత్త టీం. ఎక్సలెంట్ సినిమాటోగ్రాఫర్, మీకు విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆర్ లిరిసిస్ పూర్ణాచారి అండ్ చరణార్జున్ అన్న, బ్యూటిఫుల్ లిరిక్స్. ఆ సాంగ్స్ మీరు ఇప్పుడే విన్నారు. అంటే నా పాటల్ని నేనే పొగుడుకుంటే బాగుండేది, కాకపోతే రోజు ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నేనే వింటుంటా. ఎక్సలెంట్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పూర్ణాచారి ఇక్కడ సూపర్ బ్రో. యాల పాట రాసింది పూర్ణాచారి గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీరూస్, థ్యాంక్ యూ సో మచ్ నీరూస్. ఇప్పుడు మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా నీరూసే. మేము ఒక అంటే సినిమా ఒక లో సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని కంప్లీట్ చేయించి, అంటే ఈ పొజిషన్లో మేము ఇక్కడ ఉన్నామంటే నీరూస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ నీరూస్. థ్యాంక్ యూ ఆసిమ్ భాయ్, థ్యాంక్ యూ అవనీష్ భాయ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఉన్నారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్? తినడానికి వెళ్ళారా? ఉన్నారు. నన్ను ఎవ్రీ సెకండ్ అన్న ఇది చేయి అని కంటిన్యూగా నాకు సపోర్ట్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరే కనిపిస్తున్నారు. కో డైరెక్టర్ మా రవి గారు, ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నెక్స్ట్ మా ఎడిటర్ ప్రభు గారు. థ్యాంక్ యూ ప్రభు అన్న. చాలా
బాగా అవుట్పుట్ వచ్చిందంటే యు ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్. అండ్ ఫస్ట్లో చెప్పాల్సింది మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఈ ఫీల్డ్కి రావడం అనేది అందరూ అలో చేసే థింగ్ కాదు, ఒక ప్యాషన్ ఉండాలి. మా ఫాదర్కి ఆ ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాలంటే ఇష్టం, హిందీ సినిమాలంటే ఇష్టం. అంటే నేను చిన్నప్పుడు కారు ఎక్కితే అన్ని హిందీ పాటలే వినిపిస్తుండే. సో అదే బ్లడ్ కాబట్టి నన్ను సినిమాలకి రావడానికి ఎంకరేజ్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అంటే యు ఆర్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ఆర్టిస్ట్ శివాజీ రాజా గారు, నాగినీడు, గగన్. శివాజీ రాజా గారు మీకు అందరికీ తెలుసు, కాకపోతే ఒక కొత్త ఆర్టిస్ట్ నేను యాక్ట్ చేయాలంటే ఎంతైనా ఒక భయం ఉంటుంది. అంత పెద్ద యాక్టర్ ముందు పర్ఫామ్ చేయాలంటే హీ వాజ్ సో కంఫర్టబుల్, హీ వాజ్ సో ఎంకరేజింగ్. చాలా ఎంకరేజ్ చేసి నన్ను నువ్వు చేయగలవు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసి చేయించారు. థ్యాంక్ యూ శివాజీ రాజా గారు. అండ్ నాగినీడు గారు, ఆయన ఎంత సీరియస్ ఉంటారో అంత ఫన్నీగా కూడా ఉంటారు సెట్స్లో. నాతో పర్సనల్గా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. థ్యాంక్ యూ నాగినేడు గారు. అండ్ గగన్ నాకు ఈ మూవీతో ఒక మంచి ఫ్రెండ్ దొరికిండు అండ్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ గగన్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లొకేషన్స్ గురించి చెప్పాలి మీకు. మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఊరిని ప్రమోట్ చేయడానికో దేనికో కానీ అక్కడ షూట్ చేసాం. సోమశిల అనే లొకేషన్స్లో వాళ్ళ ఊరి దగ్గర షూట్ చేసాము. మీకు చూస్తే అది కేరళనో పొలాచినో అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. మా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ జరిగే షూటింగ్స్లో అక్కడ పొలాచిలో తీయాల్సిన సినిమాలు, షార్ట్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ తీస్తారు. అండ్ నెక్స్ట్ I would like to thank Dil Raju garu and Harshit Anna. Thank you so much for supporting throughout. ఇప్పుడు రావాల్సింది కానీ షూట్లో ఉండి రాలేకపోయారు. నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ అన్న అండ్ దిల్ రాజు గారు. నెక్స్ట్ భాను మాస్టర్, విజయ్ పోలకి మాస్టర్, మా కోరియోగ్రాఫర్స్. భాను మాస్టర్ మా గురువు. అంటే నాకు డ్యాన్స్ నేర్పించి జీరో ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పించి, భాను మాస్టర్ అంటే ఇప్పుడు నేను ఏదో అల్లు అర్జున్ లాగానో లేకపోతే ఎన్టీఆర్ గారి లాగానో చేస్తానని కాదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ జీరో టు హియర్ హీ బాట్ మీ టిల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భాను మాస్టర్. అండ్ విజయ్ పోలకి మాస్టర్ రీసెంట్గా మనకి లింగిడి చాలా పెద్ద పెద్ద హిట్స్, పుష్ప, ఇవన్నిటికీ వర్క్ చేస్తూ మన దానికి వచ్చి సపోర్టివ్గా నాకు బ్రదర్లా ఉంటూ. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. చాలా బ్యూటిఫుల్గా వచ్చే సాంగ్స్ మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, వీ హ్యావ్ టు మెన్షన్ దిస్. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ చాలా బిజీగా ఉంటూ కూడా పుష్ప, దేవరా లాంటి షూట్స్ చేస్తుంటూ కూడా మా సెట్స్లోకి వచ్చి, అంటే ఆయనకు రావాల్సిన అవసరం లేదు, అసిస్టెంట్ని పంపించి చేపించవచ్చు. కాకపోతే ఆ షూట్స్లో అయిపోయి నైట్ షూట్ అయినా సరే మా షూట్కి వచ్చి చూసుకొని ఆయనకు అంత ప్యాషన్, అంత ఇంట్రెస్ట్. మా ఫైట్స్ కూడా పుష్ప లాంటి ఫైట్సే ఉంటాయి. అంటే ఆ బడ్జెట్ ఉండదు, కాకపోతే అలాంటి ఫైట్సే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్. ఐపీఎల్లో సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో, సో మా టీం కూడా సన్ రైజర్స్ లాంటి టీం. ఈసారి 26th రోజు సన్ రైజర్స్లా 6లు కొడతాం. నాకు బాగా గుర్తు, మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, సిద్ధు జొన్నలగడ్డ అన్న ఇంటర్వ్యూ చూస్తుంటే ఫస్ట్ టైం ఆయన హీరో అయినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంట, ఏదో ఒక రోజు 100 crore సినిమా కొడతా అని. అప్పుడు అందరు నవ్వారు. తర్వాత విజయ్ దేవరకొండ అని ఇంటర్వ్యూ చూసిన, ఆయన కూడా ఫస్ట్ మూవీ అప్పుడు నేను ఏదో ఒక రోజు 100 crore సినిమా కొడతా అని చెప్పారు. తర్వాత అందరు నవ్వారు, కానీ ఇద్దరు కొట్టిరు. సో దిస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ ఏదో ఒక రోజు నేను కొట్టాలి అండ్ మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరు కవర్ అయ్యా అంటారు అనుకో, చిట్టి ఇంతనే ఉంది. థ్యాంక్ యూ. అండ్ సారీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఇప్పటివరకు వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మా టీం, మా సినిమాకి వర్క్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సత్యలేశ్వరం గారు, రమణారెడ్డి గారు,
అంద దేవరాజ్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ధర్మారెడ్డి అన్న సార్. అండ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ మూవీ చూసాను, ఎక్సలెంట్ మూవీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మా నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వబోయే సినిమా ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, నేను నీ బ్రదర్ అంటుంటారు, కాకపోతే ఏజ్ కొంచెం పెద్దనే ఉంది సార్. సార్ ఫీల్ అయ్యారా? లేదు, అట్లా ఒక 2-3 ఇయర్స్ పెద్ద అని వాట్ ఐ మీన్ ఇస్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 మూవీస్ ఒకటే డైరెక్టర్ అండ్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్తో చేసిన. అండ్ ఇంకొక ఈ మూవీ రిలీజ్ అయిన 2 monthsలో ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. నా 1 month యాక్చువల్లీ ఇదే మూవీతో పాటు రిలీజ్ చేస్తా అన్నారు. నేనే రిక్వెస్ట్ చేసిన, వద్దు సార్, నా సినిమాకి నేనే కాంపిటీషన్ ఉంటే గలీజ్ ఉంటుంది, కొన్ని రోజులు ఆగండి అని నేనే రిక్వెస్ట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఎండ్ చేస్తా, ఆల్మోస్ట్ ఖాళీ అయింది, ఇంకా కోసేపు ఉంటే కొడతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇది వినాలి, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ తేజ్ గారు. విష్ యూ గ్రేట్ లక్ విత్ దిస్ ఫిల్మ్.